రాష్ట్రములో కూటమి పాలనలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. ఏ పైరేసినా గిట్టుబాటు కావడం లేదు. వ్యవసాయము దండుగా అనే వాతావరణం వచ్చింది. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయము పండుగానే వాతావరణం ఉంటే టీడీపీ నేతృత్వంలోని కూటమి పాలనలో వ్యవసాయము దండుగానే పరిస్థితి వచ్చింది. ఏ పైరుకు గిట్టుబాటు ధర లభించడం లేదు. అది మిర్చి కానీ, పొగాకు కానీ, పసుపు కానీ, ఉల్లి కానీ, లేదా టమోటా కానీ, చీని, అరటి, మామిడి, ఇలా ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదు. అడిగేవాడు లేడు, కొనేవాడు లేడు. ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలు తెరవడం లేదు. మీనమేషాలు ఎక్కిస్తున్నారు. రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే నీరజ్ చక్రవర్తి ఫిడెల్ వాయిస్తూ కూర్చున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలు తెరవకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉలుకు పలుకు లేకుండా అవి ఉన్నాయి. పంటల బీమా ఇది అమలు కావడం లేదు. పంట నష్టపరిహారం సకాలంలో అందడం లేదు. సున్నా వడ్డీ పథకానికి సున్నా పెట్టడం జరిగింది. పావలా వడ్డీ పథకానికి పాడె కట్టడం జరిగింది. డ్రిప్ ఇరిగేషన్ చూస్తామా, అంతంత మాత్రమే. ఇక ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కేవలం ఈ 6 నెలల కాలంలోనే ఒక్కొక్క 50 కేజీల బస్తా మీద ఎరువుల ధరలు 500 రూపాయల నుంచి 800 రూపాయల వరకు పెరిగింది. దీనికి తోడు యాప్లు. ఎరువు కొనాలంటే యాప్ల సమస్య. పొలంలో ఉండాల్సిన రైతు ఎరువుల కోసం ఎరువుల అంగళ్ళ చుట్టూ, రైతు సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు. ఓవరాల్గా ఇవన్నీ సమస్యల వల్ల రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఆ అప్పుల ఊబిలో నుండి ఎలా బయటపడాలో అర్థం కాక, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక, అప్పులు కట్టలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జాతీయ స్థాయిలో రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. అంటే చిన్న రాష్ట్రం అయినప్పటికీ 3వ స్థానంలో ఉంది. మొదటిది మహారాష్ట్ర, రెండవది కర్ణాటక, మూడవది ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఈ పరిస్థితుల్లో వ్యవసాయ రుణాల మాఫీ అనేది అత్యంత ఆవశ్యకత ఉంది. రైతును ఆత్మహత్యల బారి నుండి కాపాడగలిగే పథకం ఇది, వ్యవసాయ రుణాల మాఫీ. ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమరావతి ప్రాంతంలో 2వ విడతలో భూ సమీకరణ కోసం భూములిచ్చే రైతులకు ఒక్కొక్క కుటుంబానికి 1,50,000 రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ 7 గ్రామాల పరిధిలో. అదే నిర్ణయాన్ని రాష్ట్రంలోని రైతులందరికీ వర్తింపచేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి కుటుంబానికి 1.5 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ చేయాలి అని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది.